ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జూలై నుండి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. సమ్మె కాలానికి జీతం అలాగే కేసులు ఎత్తివేతకు కూడా ఓకే చెప్పారు. దీంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్టుగా అంగన్వాడీలు ప్రకటించారు. అంగన్వాడీల సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో అంగన్వాడీల సమ్మె కొలిక్కొచ్చింది. అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల మరోసారి జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఎట్టకేలకు సమ్మెను విరమించారు అంగన్వాడీలు. నేటి నుంచి విధుల్లో చేరనున్నారు అంగన్వాడీలు. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు అంగన్వాడీలు. అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామన్నారు మంత్రి బొత్స. జీతాల పెంపు కూడా జులైలో పెంచుతామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50,000 నుంచి 1,20,000 వరకు పెంచామన్నారు. హెల్పర్లకు 60,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వడంతో పాటు సమ్మె టైంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామని స్పష్టం చేశారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రం నిబంధనల్ని పాటించడంతో పాటు ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏదైతే 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ని 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము. అలాగే ప్రమోషన్ రావడానికి వయోపరిమితి 40 సంవత్సరాల వరకు దాన్ని 50 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమంలో చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది. అలాగే వేతనాలు కూడా ఏమన్నారు. ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది. ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెప్పారు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించి విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. చర్చలను మేము అంగీకరిస్తా ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. ఎట్టకేలకు అంగన్వాడీల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 42 రోజులుగా ఆగిపోయిన అంగన్వాడీ సర్వీసులు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.